హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్. ఈరోజైతే నేను బ్రంచ్ చేయడానికి మన రామ్కోటిలో ఉన్న బొగ్గులకుంట అని కూడా అంటారు, నార్సింగ్కి అయితే వచ్చాను. ఇటు పక్కన రాయల్ టిఫిన్స్ ఉంటుంది, అటు పక్కన మయూర్ పాన్ షాప్ ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే ఫుడ్ స్ట్రీట్ అని చెప్పొచ్చు. కంప్లీట్ మీకు ఇప్పుడు మైండ్లో ఏదైనా ఫుడ్ అనుకోండి, అది అక్కడ దొరుకుతుంది. మళ్ళీ ఏదో అంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది. నాకైతే మంచి ఫేవరెట్ స్పాట్ ఇది. మధ్య మధ్యలో ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఫేమస్ వచ్చేసి మసాలా పావుబాజీ, మళ్ళీ తర్వాత గ్రిల్ శాండ్విచెస్, పాస్తాస్, హాట్ చాట్స్, మళ్ళీ దహీ చాట్స్, ఫ్రైస్, నాచోస్, పిజ్జాస్, మోమోస్, ఇలా చెప్పుకుంటూ పోతే మస్తు లిస్ట్ అయితే ఉంది. ఫస్ట్ అయితే నేను పిజ్జా దోశ అయితే తిన్నా. అది తిన్న తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని చోలే భటూరే తిన్నా. మళ్ళీ ఇక్కడ డెజర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది తిన్న తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకొని మళ్ళీ పావుబాజీ అయితే తిన్నాం, చాలా బాగుండే అది కూడా. ఈ స్పాట్కి వస్తే అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది మార్నింగ్ అవర్స్ కాబట్టి అసలు రష్ లేదు. ఈవినింగ్ వస్తే కనుక అసలు ప్లేస్ ఉండదు, మనకు సీట్ అనేది దొరకదు. చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. మసాలా పావు బాజీ కూడా చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అయితే మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. దీనికోసమే వస్తూ ఉంటాను నేను మధ్య మధ్యలో. ఎక్కడ తిన్నా ఎందుకో ఇక్కడ తిన్న టేస్ట్ లాగా అనిపించదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే. వీకెండ్స్ అలా ట్రై చేయండి. వీకెండ్స్ ఇంకా అసలు ప్లేస్ దొరకదు అనుకోండి. నేను అందుకే కొంచెం మార్నింగ్ బ్రంచ్ టైంలోనే వచ్చాను. సీతాఫల్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, జ్యూసెస్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. కాకపోతే నెక్స్ట్ టైం ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. దాబేలి, బేల్పూరి ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. నాచోస్, పానీపూరి అయితే సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.